మానవ సేవే మాధవ సేవ అన్న వాక్యాన్ని చాలా బలంగా నమ్ముతారామె. నమ్మడమే కాదు, ఆ మాటలను ఆచరణలో పెడుతూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ప్రతి మనిషి ఇతరులకు సాయం చేయడంలోనే సంతృప్తిని పొందగలరని అంటారామె. అనుక్షణం పరుల కోసమే పనిచేయడంతో పాటు అవతల వాళ్ళ గురించే ఆలోచిస్తారు. అందులోనే తనకు ఆనందం ఉంటుందంటారు. అలా వివిధ రకాలుగా తనదైన శైలిలో నలుగురికి అండగా నిలుస్తున్నారు కవితా నటరాజన్. చెన్నైలోని తమిళ కుటుంబంలో పుట్టిన తర్వాత హైదరాబాద్కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డ కవిత ఎంఎన్సి సంస్థల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అదేనండి CSR విభాగంలో పనిచేస్తున్నారు. స్వతహాగా సేవాగుణం కలిగి ఉండడం వల్ల ఇటు ఉద్యోగపరంగాను అటు స్వచ్ఛందంగాను పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కవితా నటరాజన్ పై స్పెషల్ స్టోరీ. అందరికీ నమస్కారం. నా పేరు కవితా నటరాజన్. నేను ఒక ఐటీ కంపెనీ CGI అనే ఒక ఐటీ కంపెనీలో CSR ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాను. ఐఎమ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ టర్న్డ్ CSR ప్రొఫెషనల్. నాకు సోషల్ వర్క్ మీద ఇంట్రెస్ట్తో నేను CSR ప్రొఫెషన్ తీసుకున్నాను. నేను పుట్టింది పెరిగింది అంతా చూస్తే తమిళనాడు, బ్రాటప్ ఇన్ చెన్నై అండ్ పుట్టిందేమో కారైకుడిలో పుట్టాను. అండ్ పెరిగేటప్పుడు యాజ్ ఎ చైల్డ్ వైల్ ఐ వాస్ గ్రోయింగ్ నాకు స్పిరిచువాలిటీ మీద ఒక క్వెస్ట్ ఎక్కువ అవ్వడంతో స్పిరిచువల్ పాత్ని తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత నాకు చాలా గురువుల దగ్గరికి వెళ్ళి చాలా నేర్చుకున్నాను. ఒక 6 years ఆఫ్ మై స్పిరిచువల్ జర్నీ. డ్యూరింగ్ దట్ జర్నీ, ఆ జర్నీలో నాకు సోషల్ వర్క్ అనేది చేయడం కుదిరిందనమాట. ఆ 6 years ఆఫ్ జర్నీలో నా గురువుని కలిశాను. ఐ వెంట్ టు మెనీ స్పిరిచువల్ ప్లేసెస్ అండ్ ఐ మెట్ మై గురు. ఇన్ ద ప్రాసెస్ నేను సోషల్ వర్క్ కూడా చేయడం జరిగిందనమాట. సో ఈ 6 years ఆఫ్ స్పిరిచువల్ జర్నీలో సెల్ఫ్ రియలైజేషన్ అనే దాని మీద మనకి ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్రాస్పెక్షన్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అ స్పిరిచువల్ జర్నీ. సో అందులో ఇమోషనల్ వెల్బీయింగ్, సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు బీ హ్యాపీ. మనం ఎందుకు హ్యాపీగా ఉండట్లేదు అనే దాని మీద నా మీద నేను ఫస్ట్ పని చేయడం మొదలుపెట్టాను. అలాగే జనాలకి కూడా ఐ స్టార్టెడ్ హెల్పింగ్. సో అలా స్పిరిచువల్ వెల్బీయింగ్ మీద నేను ఇమోషనల్ వెల్బీయింగ్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ మీద ఎక్కువ పని చేయడం జరిగింది. ఆ 6 years జర్నీ తర్వాత దెన్ ఐ డిసైడెడ్ టు టేకప్ మై ప్రొఫెషనల్ లైఫ్. అలాగా నేను హైదరాబాద్కి వచ్చేసి నా ప్రొఫెషనల్ లైఫ్ బిగిన్ చేశాను. వేరీడ్ ఎక్స్పీరియన్సెస్. సో అండ్ ఫైనలీ ఐ టుకప్ సాఫ్ట్వేర్ విత్ ఇన్ఫోసిస్ ఫర్ 11 years నేను పనిచేసేటప్పుడు. సో మళ్ళీ ఆ టైంలో నాకు మళ్ళీ నా ప్యాషన్, సోషల్ వర్క్ మీద ఉండే ప్యాషన్ని తీసుకోవడం ఒక అవకాశం నాకు దొరికింది యాజ్ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో. సో అప్పుడు చాలా సోషల్ వర్క్ తీసుకుంటూ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్. తర్వాత నేను CSR ప్రొఫెషనల్గా ఇప్పుడు ఒక 2.5 years నుంచి CGI అనే కంపెనీలో పనిచేస్తున్నాను. అప్పటి వరకు అందరి అమ్మాయిల్లాగే చదువుకుంటూ అమ్మా నాన్నల పరిరక్షణలో హాయిగా గడిపారు కవిత. కానీ కొంతకాలం గడిచాక ఆమెలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువైంది. దాంతో చిన్న వయసులోనే ఇంటిని విడిచిపెట్టారు. పలు ఆశ్రమాల్లో ఉంటూ మనిషి జీవితం, సేవ వంటి పలు అంశాలపై అవగాహన తెచ్చుకున్నారు. తర్వాత హైదరాబాద్కి వచ్చి చదువును కొనసాగించారు. ప్రతి మనిషికి సంతోషంగా జీవించే హక్కు ఉందని అంటారు కవిత. అందుకే మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడతారామె. తన వంతుగా వివిధ సమస్యల కారణంగా మానసికంగా కుంగిపోతున్న వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వ శాఖలతోనూ కలిసి పనిచేస్తున్నారామె. ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ సమయాల్లో మానసికంగా సతమతమవుతున్న వాళ్లకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ ద్వారా ఎంతో మందిలో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపిన కవిత ఎంతో మందికి ఆదర్శం. నేను ఒక 19 years ఉన్నప్పుడు ఇంటి నుంచి స్పిరిచువల్ పాత్ని ఫాలో చేయడానికి ఇంటి నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. ఆ ఏజ్లో ఒక మంచి ప్రొటెక్టెడ్ అట్మాస్ఫియర్లో పేరెంట్స్ దగ్గర ఉండి సడన్గా ఒక దానివే వెళ్ళి బయటికి వెళ్ళి స్పిరిచువల్ సాధనాలు చేసి నన్ను నేనే తెలుసుకోవడం అనేది జరిగిందనమాట. ఆ ప్రాసెస్లో ఒక సెక్యూర్ ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ ఇన్సెక్యూరిటీ, ద అటాచ్మెంట్ దట్ ఐ సఫర్డ్ యాజ్ ఎ యంగ్ గర్ల్, బట్ దెన్ ఒక ప్యాషన్ ఉండింది నాకు ఆ అటాచ్మెంట్ నుంచి బయటికి రావాలి, ఇలాంటి వాటి నుంచి బయటకు వచ్చేసి ఒక స్పిరిచువల్ స్టేట్ని పొందాలి అనే ఒక తపన నాలో ఉన్నిందనమాట. సో ఐ వాజ్ ఫైటింగ్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ ఇమోషన్స్ టు బీ బెటర్.
సో నాకు బెటర్ హ్యూమన్ బీయింగ్గా పెరగాలి, నాలో ఉన్న ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఏదైతే ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ అడ్రస్ చేసుకుంటూ ఒక బెటర్ హ్యూమన్గా పెరగాలి అనేది నాలో ఒక ప్యాషన్ లాగా తయారయ్యిందనమాట. సో అండ్ దీంతో పాటు నా గురువులు, నాతో స్పిరిచువల్ జర్నీలో ఉండి నా గురూస్ అండ్ మై గురు భాయ్స్, గురు బెహన్స్ వీళ్ళందరూ కూడా నాకు ఆ విషయంలో హెల్ప్ చేశారనమాట. సో జనరలీ ఇలాంటి ఒక ఆశ్రమ్ సెటప్లో ఉన్నప్పుడు కానీ వీ లివ్ విత్ పీపుల్, సమ్టైమ్స్ వీ గెట్ ఇన్ టు డిఫికల్ట్ సిచ్యువేషన్స్, అలాంటి వాటిని హౌ ఐ హ్యావ్ హ్యాండిల్ అండ్ వీ ఆల్ స్టాప్ అండ్ లుక్ అప్, పాస్ ఫర్ అ మినిట్ అండ్ సీ హౌ వీఆర్ గోయింగ్ టు డీల్ ద సిచ్యువేషన్. ఎక్కడి నుంచి వస్తుంది, రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి, మన ఏం ఎమోషన్ లోపల ఉంది అండ్ హౌ ఆర్ వీ రియాక్టింగ్ టు ఇట్ అనే దాని మీద ఎక్కువ మాకు ఫోకస్ ఉండేదన్నమాట. సో వీ యూస్ టు ఫోకస్ ఆన్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ అడ్రస్ ద ఎమోషనల్ ఇష్యూస్. వన్స్ వీఆర్ అవేర్ ఆఫ్ ద ఎమోషనల్ రూట్ కాజ్, ద ప్రాబ్లమ్ ఆఫ్ ద ఎమోషన్స్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్, దెన్ ఇట్స్ ఈజియర్ ఫర్ అస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో అలాంటి వాటి మీద కొంచెంగా వీ స్టార్టెడ్ వర్కింగ్. సో ఆ 6 years ఆఫ్ జర్నీ వాజ్ అ వెరీ గ్రేట్ గ్రోత్ ఫర్ మీ. అండ్ అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్స్ కూడా, ద వే వీ హ్యాండిల్ ద కాన్ఫ్లిక్ట్స్. సో ఇవన్నీ చూస్తూ అంటే మనకి లైఫ్లో ఇవన్నీ పెద్దవాళ్ళు నేర్పించలేదు కదా. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్, హౌ టు హ్యాండిల్ ఇష్యూస్ ఇన్ లైఫ్, హౌ టు హ్యాండిల్ యువర్ ఓన్ ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్, నెగటివ్ ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలని మనకి చిన్నప్పటి నుంచి ఆ బుక్స్లో ఎక్కడ చెప్పలేదు. ఇదెందుకు పెద్దవాళ్ళు ఎవరు చెప్పలేదని నాకు పెద్దగా ఉండేదన్నమాట. ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు లెర్న్ విత్ మంచి గురూస్ దగ్గర నేర్చుకోవడం నాకు అవకాశం దొరికింది కాబట్టి ఐ స్టిల్ వర్క్ ఆన్ మై ఎమోషనల్ సెల్ఫ్, ఐ ట్రై టు హెల్ప్ మై సెల్ఫ్ అండ్ గ్రో. అండ్ నాతో పాటు నాకు ఎక్కడ నా ఫ్రెండ్స్ కానీ నా కళ్ళ ముందు ఎవరైనా ఆ హెల్ప్ అవసరం ఉంది అని అంటే వెంటనే ఇమీడియట్లీ ఐ గో అండ్ ట్రై అండ్ సపోర్ట్. హౌ టు లుక్ ఎట్ అ ప్రాబ్లమ్, సమ్టైమ్స్ ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్, మనం చూసే విధానంలోనే ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో దాన్ని అడ్రస్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఏరియా అనమాట. తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ 6 years ఆఫ్ మై లైఫ్, ద స్పిరిచువల్ లైఫ్, I took psychology as my course. So in both bachelor's and master's I did in psychology, and I started working more around this. So I thought it's my duty to go and tell women and children specifically, because lot of emotional issues alanti vaatla nunchi man andaru baita padite our India will be the best nation tomorrow. Manaki Indian culture is very rich andi. Mana Indian culture lo a woman being happy means the family is going to be happy and the country is going to be happy అని ఇప్పుడు చెప్పలేదండి. అవర్ జనరేషన్ హ్యాస్ టాట్ us, అవర్ ఇండియన్ కల్చర్ రూట్లోనే ఉంటుందన్నమాట ఆడపిల్ల ఇంట్లో ఎడవకూడదు అని. ఈ రోజు రీసెర్చర్స్ ఆర్ కమింగ్ అండ్ సేయింగ్ దట్ ఉమెన్ ఇస్ హ్యాపీ ఇన్ అ హౌస్, దెన్ ద ఫ్యామిలీ ఈస్ హ్యాపీ, దెన్ ద సొసైటీ ఈస్ హ్యాపీ అండ్ ద కంట్రీ ఈస్ హ్యాపీ అని ఈ రోజు రీసెర్చ్తో చెప్తున్నారు. కానీ అప్పట్లో మన పెద్దవాళ్ళు, మన ఇండియన్ కల్చర్లో ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. సో ఐ బిలీవ్ ఇన్ వర్కింగ్ ఆన్ ది ఎమోషనల్ వెల్ బీయింగ్ అండ్ ఆల్ ఆఫ్ us డిజర్వ్ టు బీ హ్యాపీ అనే దాన్ని నేను పిల్లలకి కూడా చెప్పాలని అనుకుంటాను. సో ఐ కండక్ట్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్ ఫర్ ద చిల్డ్రన్ ఆన్ ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ హౌ టు పర్సీవ్ థింగ్స్ and make the best out of what is given to us and give your best to back to the society అనే దాని మీద ఎక్కువ చెప్తూ ఉంటానన్నమాట. సో ఆ విషయం మీద I happen to work with the juvenile home in Hyderabad, which I consider as a blessing because ఆ opportunity అందరికీ దొరకదు. I grab that opportunity. నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కడైనా దొరికితే I just grab it and I work with the girl children over there. ఒక 2.5 years కొంచెం చాలా కష్టపడ్డాను అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ workshops I did for these children. Konni workshops aithe it made a great impact for these children and I got very good feedback from the students. So aa memory lo undipoyindannamata aa pillaliki. So that is what is important. మనకి కోవిడ్ టైం, పాండమిక్ టైం స్టార్ట్ చేసిన వెంటనే లాట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కనపడిందనమాట. సో ఎర్లీ డ్యూరింగ్ దట్ పాండమిక్, వెన్ ద పాండమిక్ అవుట్ బర్స్ట్ అయినప్పుడు వీ వర్ సీయింగ్, హియరింగ్ పీపుల్, మేము ఇంట్లో ఉండలేకపోతున్నాము, బయటికి వెళ్ళాలని ఉంది, ఎవరిని కలవలేకపోతున్నాము అనే ఒక దిగులు అందరిలో కనపడింది. ఆ టైంలో ఐ కుడ్ సీ చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్ళి భోజనాలు పెట్టడం కానీ అవన్నీ హెల్ప్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, ఏది చేయలేకపోతున్నాము అనే బాధ ఒకటి ఉండిందనమాట. ఒకరోజు నేను యోగా చేస్తూ ఉన్నాను ఇన్ ద మార్నింగ్ and then I realized there is one way I can contribute to my society. My fellow citizens ki I can, counseling is my area of interest kabatti I could do that because the mental health is suffering today ani. So early in the morning I think I dropped a message to our Commissioner of Police, Rachakonda Commissionerate of Police, Mahesh Bhagwat gariki oka message pettanu. Sir, this is my core area of interest. It will be nice, I can also bring in all my friends together to contribute. We'll be ready to volunteer an hour or two during the day. From morning till evening మనం కౌన్సిలింగ్ సెల్ లాగా ఓపెన్ చేసి, ఒక హెల్ప్ లైన్ ఓపెన్ చేసి, we'll allow citizens to call and then discuss with the counselors if they have any emotional issues.
if they are going through any problematic situations in their family, so that we can attend to it. Ala oka counseling cell start chedam anangane I'm very thankful to our commissioner sir, because his social conscience ekku untundannamata. So by around 12 o'clock in the afternoon, so morning 7 o'clock నేను మెసేజ్ పెట్టాను. He said let us go ahead and do this. మాతో పాటు వర్క్ చేసే చాలా మంది కౌన్సిలర్స్ ని పిలిచాను. By afternoon 12 o'clock he already announced and got the helpline ready. So we took up many cases anamata. There were a couple of cases which was already leading to suicide. Alanti cases ni we were able to stop with the help of this helpline. And so many citizens took the help of this helpline to talk to the counsellors and sort out all their emotional issues. కవితా నటరాజన్ ఎక్కువగా మహిళల సమస్యలు, పిల్లల చదువు గురించి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అందులో భాగంగా మహిళల ఋతుక్రమ సమస్యలు, ఆ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించారు. అలాగే అందరికీ విద్య అందాలన్న ఉద్దేశంతో స్నేహితులతో కలిసి పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. తమ పిల్లలను స్కూళ్లకు పంపని తల్లిదండ్రులకు విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. అంతేకాదు కార్పొరేట్ కంపెనీలతో కలిసి ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు కవిత. ఇలా తన వంతు బాధ్యతగా సమాజ సేవ చేస్తూనే అవతలి వాళ్లను సేవా తత్వం వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగిగా, సామాజిక సేవకురాలిగా, సైకాలజిస్ట్గా, యోగా ట్రైనర్గా సమాజానికి అన్ని విధాలుగా తోడ్పడుతున్న కవితా నటరాజన్ పెద్ద మనసున్న వాళ్ళ జాబితాలో ఎప్పటికీ ముందు వరుసలో ఉంటారు. నా జర్నీలో మెన్స్ట్రువల్ హెల్త్ మీద నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను. బికాస్ నేను చిన్నగా ఉన్నప్పుడు వెన్ ఐ అటైన్డ్ మినార్కే, సో ఇది చేయొద్దు, అది చేయాలి, ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఎందుకు అని అడిగితే ఎవరు ఏం చెప్పేవాళ్ళు కాదు. మళ్ళీ అందరూ ఇలా చెవిలో దగ్గర పెట్టే అన్నీ చెప్పేవాళ్ళు. ఎందుకు ఇలా దాచుకొని మాట్లాడుతున్నారు, ఎందుకు ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అని అంటూ ఉంటారు. ఎందుకు అని అంటే ఎవరి దగ్గర రీజన్స్ లేదు. సో చాలా మంది దగ్గర కొంచెం అవుట్ గోయింగ్గా ఉండే వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడితే దీస్ ఆర్ ఆల్ టాబూస్, ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పి పక్కన పెట్టేవాళ్ళు. ఐ డెంట్ ఫైండ్ అన్ ఆన్సర్. ఏదో ఒకటి ఉండొచ్చు, ప్రాబబ్లీ మనకి తెలియలేదేమో, ఎందుకు పెద్దవాళ్ళందరికీ ఎవరికి తెలియలేదని అది ఒక గ్యాప్ నా దగ్గర ఉండింది. దెన్ నేను జర్నీలో చూస్తుంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ గ్యాప్స్ అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్గా అలాగే ఉండిపోయినాయి. సో అది నాకు మనసులో ఉండింది. నాకు మళ్ళీ ఇన్ఫోసిస్లో ఉన్నప్పుడు ఆ టాపిక్ని మళ్ళీ తీసుకొని దాని మీద పని చేయాలనే ఒక ఇంట్రెస్ట్ కలిగిందనమాట. సో మెన్స్ట్రువల్ హెల్త్ మీద తీసుకొని దాని మీద చాలా రీసెర్చ్ చేసి ఐ వాజ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఏంటి రీజన్స్ ఏంటి అని. సో ఫార్చునేట్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సిను జోసెఫ్ అని, షీ హెస్ రిటన్ అ బుక్ ఆన్ సైన్స్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్, ఋతువిద్య అని. షీ ఎక్స్ప్లోర్డ్ ద సైన్స్ బిహైండ్ మెన్స్ట్రుయేషన్ అండ్ వాట్ ఇండియన్ కల్చర్ హ్యాస్ గాట్ టు సే అబౌట్ మెన్స్ట్రుయేషన్ అనే దాని మీద షీ రియలీ ఎక్స్ప్లోర్డ్ ఆన్ దట్ పాయింట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ ఫర్ దిస్, బికాజ్ మనకి వాస్ట్ నాలెడ్జ్ అవైలబుల్ ఇన్ ఇండియా, కానీ ఫోకస్ చేసి ఒక దాని మీద ఫోకస్ చేసి ఆ నాలెడ్జ్ దొరకడం అనేది మనం టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, విచ్ షీ హ్యాస్ రియలీ పుట్ ఇన్. అండ్ దెన్ ఐ థాట్ ఐ షుడ్ స్పీక్ అబౌట్ ఇట్. అండ్ మనకి అందరికీ ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏముందనంటే ఇండియాలో మెన్స్ట్రువల్ హెల్త్ ఇస్ వెరీ పువర్ అని. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ నాట్ ద రైట్ ఇన్ఫర్మేషన్. In fact, Indian menstrual health is far ahead than anywhere in the world. Manaki our statistics chuste we are doing much better than other countries. Only thing is ippudu manaki certain మూఢనమ్మకాలను కొన్ని పక్కన పెట్టడం వల్లనో కొన్ని సర్టన్ హైజీన్స్ తెలియకపోవడం వల్లనే ప్రాబ్లం వచ్చింది, కానీ అదర్వైజ్ ఇండియన్ మెన్స్ట్రువల్ హెల్త్ ఇస్ ఫార్ బెటర్ అని చెప్పగలను. సో ఐ టుక్ దిస్ ఆపర్చునిటీ టు టీచ్ ద చిల్డ్రన్ వాట్ ఈస్ మెన్స్ట్రుయేషన్, సైన్స్ ఏంటి, అంటే మన పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్తున్నారంటే దీని కారణాలు ఏంటి అంటే వీ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అవర్ కల్చర్, అవర్ ట్రెడిషన్స్, దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. సో దాన్ని ఆన్సర్ మనం చెప్పగలిగితే ద చిల్డ్రన్ అండ్ ద ఉమెన్ విల్ టేక్ ద ఆన్సర్స్ అండ్ లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్. So alaga I had the opportunity to reach out to about 20,000 girl children while with Infosys, and we formed a team. We had volunteers also. We formed a team and we got to work. So Infosys la matram kakunda we extended to other NGOs and other friends who wanted to join and be a part of the journey. Okasari ee knowledge teluskuన్న tarvata andariki evarni manam motivate cheyakarledu, వాళ్ళే వచ్చి వాలంటీర్ చేసి వీ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దిస్, ఈ గ్యాప్స్ అన్ని మనం ఆన్సర్ చేయాలి, పిల్లలకి ఒక క్లారిటీ రావాలి, విమెన్ షుడ్ హ్యావ్ అ క్లారిటీ.
అండ్ హైజీన్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మనం చెప్పాలని అందరూ ఎవ్రీబడి జాయిన్ టుగెదర్. అండ్ దట్స్ బీన్ మై కోర్ ఏరియా ఆఫ్ వర్క్ అండ్ మై ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్, వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇది చేసేటప్పుడు ఇట్ హ్యాపెన్ టు అట్రాక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మిసెస్ సుధామూర్తి గారు. సో సిన్స్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్ఫోసిస్, షీ యూస్ టు విజిట్. సో వీ వర్ ఆల్ వాలంటీర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్ కాబట్టి షీ యూస్ టు విజిట్ హైదరాబాద్ అండ్ షీ వాస్ వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ అండ్ వాట్ వీ యాజ్ అ టీమ్ ఆర్ డూయింగ్. సో అలా ఉన్నప్పుడు సో ఐ హ్యాపెన్ టు టేక్ అ 1 year sabbatical. ఆ sabbatical తీసుకున్నప్పుడు సో ఐ డిసైడెడ్ టు టేక్ అప్ ప్రాజెక్ట్ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి I wanted to set up a biodegradable sanitary napkin manufacturing unit. So I happened to visit Nirmal district. I worked with Gramin Support Foundation. Vaalato paatu kalsi we created 2 self-help groups and we set up biodegradable sanitary napkin manufacturing units there with the support of Mrs. Murthy. Idi chechinappudu our endowment minister had come to inaugurate that center along with our Infosys DC head Raghu Bodupalli as well. So that was a very beautiful moment I cherish. While working in these companies, so scholarship program అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. సో వెన్ ఎవర్ వీ సీ చిల్డ్రన్ ఫ్రమ్ ది లోవర్ సోషియో ఎకనామిక్ గ్రూప్, అలాంటి రిక్వెస్ట్ మాకు చాలా వచ్చేవన్నమాట. సో దెన్ వీ థాట్ ఓకే ఫైన్, మనం ఇలాంటి చిల్డ్రన్ వచ్చేటప్పుడు నిజంగానే వాళ్ళు నాట్ అఫోర్డబుల్, దే ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ద ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ అడ్రస్ అని we decided okay fine, we will do a home visit and then we will see if they are falling under the lower socio-economic background, alanti valliki manam support cheyalanedi. We used to do a documentation and get it through and take it to the donors, ask them to connect them to the donors and make it possible for the children to have their education in place. So every child has right to education kabatti we tried doing some scholarship programs. ఇలా ఉన్నప్పుడు a group of members, around 16 employees, we were working together. ఆ టైంలో we were all like minded కాబట్టి స్కాలర్షిప్ మీద కొంచెం ఎక్కువ పడింది. ఆ టైంలో one of our friend who lives in Lingampalli area, so he came and spoke about very small street children who were going around begging and rack picking. సో ఆ చిల్డ్రన్ మీద మాకు ఫోకస్ వెళ్ళిందనమాట. I have an experience of working with a bridge school. సో వైల్ డ్యూరింగ్ మై స్పిరిచువల్ జర్నీ బ్రిడ్జ్ స్కూల్లో పనిచేయడం నాకు ఒక అవకాశం దొరికిందనమాట. బట్ ఐ వర్క్ విత్ ద బ్రిడ్జ్ స్కూల్ వేర్ దెర్ ఆర్ ట్రైబల్ చిల్డ్రన్. సో ట్రైబల్ చిల్డ్రన్ అంటే ట్రైబల్స్లో ఒక కమ్యూనిటీ కాబట్టి వాళ్ళకంటూ ఒక డిసిప్లిన్ అండ్ దే హ్యావ్ సర్టన్ వేస్ ఆఫ్ లివింగ్, అవన్నీ కొన్ని ఉంటాయి. బ్రిడ్జ్ స్కూల్ అంటే ఏంటంటే దీస్ చిల్డ్రన్ హు హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్స్, అలాంటి చిల్డ్రన్ని వాళ్ళ ఏజ్కి తగిన క్లాస్లో వాళ్ళని వెయ్యాలంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ని గ్యాప్ చేయాలి. ఆ బ్రిడ్జ్ చేయడానికి ఆ బ్రిడ్జ్ స్కూల్ అంటారనమాట. సో అలా ట్రైబల్ చిల్డ్రన్కి వీ బ్రిడ్జ్డ్ అప్ ద స్కూల్ అండ్ దెన్ వీ పుట్ దెమ్ ఇంటూ నార్మల్ స్కూల్స్ లాగా ఈ చిల్డ్రన్ని కూడా వీ షుడ్ క్రియేట్ అ బ్రిడ్జ్ స్కూల్ అండ్ దెన్ పుట్ దెమ్ ఇంటూ నార్మల్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కేమ్ అండ్ సెడ్ అండ్ దెన్ వీ థాట్ ఓకే లెట్ us go ahead and work. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ థాట్ వీ విల్ పుట్ ఇట్ టుగెదర్ అండ్ వర్క్ అని చెప్పి వీ స్టార్టెడ్ దిస్. సో ఆల్ దీస్ చిల్డ్రన్ హూ వీ వర్క్ టుగెదర్, అరౌండ్ 50 children we found who were all beggars and rack pickers on the streets. We went and spoke to the parents. So and the parents were not very happy to let go of the children because every day they were earning about 250 to 300 rupees amount. So that is a big loss if they have to go. So we used to go regularly, talk to the mother, talk to the father, and then the situations were not very good because the father used to drink and the mother was beaten up. Ilanti oka situations chustu unnam anamata. So we tried touching the mothers more often. We used to tell them mila kakunda your children should live in a better స్టేట్ ఆఫ్ లివింగ్, రేపు ఒక మంచి ఇంట్లో ఉండాలి, మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు రేపు అని చెప్పి ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళి మాట్లాడడంతో వీ వర్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్. అండ్ ఒక డ్యూరింగ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మేము వెళ్ళి మాట్లాడడంతో వాళ్ళకి కూడా మా మీద ఒక ట్రస్ట్ వచ్చింది. సో దెన్ వీ థాట్ వీ విల్ ఇనిషియలీ వీ థాట్ వీ విల్ స్టార్ట్ ఈవినింగ్ స్కూల్ లాగా, వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఈవినింగ్ స్కూల్ లాగా పెట్టి వాళ్ళకి బ్రిడ్జప్ చేద్దాం అనుకున్నాము. అలా కొంచెం ఆ థాట్ కొంచెం ఎక్స్టెండ్ అయ్యి దెన్ అవర్ టీమ్ ఆఫ్ దోస్ ఫ్రెండ్స్ టుగెదర్ ఒక ట్రస్టే స్టార్ట్ చేస్తే బెటర్ అని వాళ్ళందరూ దే పుట్ దే హ్యాండ్స్ టుగెదర్, దే స్టార్టెడ్ ద ట్రస్ట్. సో ఆ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పుడు టు బై ద బోర్డ్, to have a CCTV camera because it's a sensitive group kabatti we need to record what is happening in the school and we had to hire teachers. Avanni chesi we started the school 8 years ago and today the first batch of students passed out of 10th class, which is a very successful one. And it didn't happen just with us. మేము ఏం చేస్తాము, ఒక 16 of us together we joined. So okay, we asked all our friends to put just 200 rupees every month for these children. And ala oka generally 2 years lo bridge up cheyali children ki knowledge, but then since they are street children we had to really groom a lot of it. వాళ్ళకి ఒక పర్సనాలిటీ గ్రూమింగ్ చాలా ఎక్కువ చేయాల్సి వచ్చింది కాబట్టి 3 to 4 years దాకా పట్టింది ఫర్ us to put them into a normal stream. But anyway, many students have gone into the normal stream and all our friends
అండ్ ఇలా కామన్ కనెక్ట్స్తో వచ్చిన ఫ్రెండ్స్ whoever sees the work, సో అలాంటి వాళ్ళు దే కాంట్రిబ్యూట్ అండ్ దే మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ దీస్ స్టూడెంట్స్ టు పాస్ అవుట్ ఆఫ్ 10th, and we have more set of children who are going into school, and we are hoping a small change also will be a great will make a great impact kabatti. So that is one very close to my project that we did for the children. I very strongly believe mana Bharatiya Samskriti always orients us towards contributing to the environment and to the people. How do I say this? మనకి చిన్నప్పటి నుంచి ముగ్గులు పెడుతూ ఉంటారు బియ్యంతో. దే యూస్ టు సే ఇట్ ఇస్ ఫర్ ది యాంట్స్ అండ్ దోస్ ఇన్సెక్ట్స్ టు ఈట్ దెమ్. అండ్ కాకికి అన్నం పెట్టడం కానీ, ధాన్యాలు వేయడం కానీ, ఫర్ ది యానిమల్స్ ఫీడింగ్ ది యానిమల్స్ కానీ, ఇట్స్ బీన్ దేర్ ఇన్ అవర్ కల్చర్. వీ హ్యావ్ సీన్ అవర్ ఎల్డర్స్ డూ, ఐ హ్యావ్ సీన్ మై గ్రాండ్ పేరెంట్స్ డూ. సో మనం అందరూ చూస్తున్నాం. సో ఈ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ, టు ద ఎన్వైరన్మెంట్ అనేది ఇట్ హెస్ బీన్ దేర్ ఇన్ ద కల్చర్, బట్ సమ్హౌ డ్యూరింగ్ ది సెంచురీస్ కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ద న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఆల్సో హ్యావ్ కమ్ ఇన్ కాబట్టి, అండ్ ఎవ్రీబడి ఈస్ బిజీ విత్ లైఫ్ అండ్ వర్క్. సో మళ్ళీ వీ హ్యావ్ టు స్టార్ట్ అండ్ రెజ్యుమినేట్ అనేది నా ఒపీనియన్ అనమాట. As I say, all of us are, to be born as a human being is a blessing, and we have to contribute in our own ways. So we are born in a particular family, in a particular society, in a particular country for a reason which we as human being, our brain cannot understand probably. So whatever is given to us, it's like a plate of prasadam given to us. So we have to స్వీకరించాలి. దాన్ని స్వీకరించి యాక్సెప్ట్ చేసి దాంట్లో ఉన్న గొప్పతనాన్ని మనం చూడగలిగితే, there is nothing beyond it. If we can see the beauty of our own thing, once we see our own beauty, the beauty of what is given to you, it will be easy for us to respect the beauty of others as well. So akkada nunchi mana conscience perugutundi. So altruism automatically comes in place. So it is easier for us to contribute. So when we contribute, our own inner self also grows along. We grow as a better human being. A better human being can contribute better India and the better future of our country. సో కాబట్టి వేర్ ఎవర్ దెర్ ఇస్ అ సేవ అనేది, ఇట్ ఇస్ నాట్ జస్ట్ డబ్బులు ఇచ్చేసి ఎవరికో ఇది చేసేయడం అని కాదు. ఇట్ ఈస్ మోర్ అబౌట్ వేర్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, టేక్ ద ఆపర్చునిటీ అండ్ గివ్ బ్యాక్. లైక్ భగవద్గీత సేస్, గివ్ బ్యాక్ అంటిల్ యూ ఫీల్ ద పించ్ ఆఫ్ ఇట్. ట్రై అండ్ గివ్ యాజ్ మచ్, పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్స్. యూ కెన్ ఈవెన్ ఒక ఏడ్చే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి కొద్దిసేపు ఇఫ్ యూ కెన్ మేక్ దెమ్ స్మైల్, ఆ స్మైల్ తీసుకురావడం అనేది కూడా ఒక సేవే. So if you can make a difference to a person's life in making a betterment of their own life, or in their emotional self, or in their spiritual self, or in their psychological self, physical self, whatever it is, your contribution, if you can make a positive impact on a person or a group of people or to the society, it will make an impact to the country itself. So ekkada opportunity dorikina, grab it and contribute, and that is why we are all born actually. So it's high time we all give back to the society. Thank you so much.